Hello all, welcome to the view. Here is our non-spoiler review of the film Double Smart starring Ram, Kavya Thapar, directed by Puri Jagannath. First things first, మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే వెయిట్ అది చెప్పే ముందు నాకు అసలు ఇస్మార్ట్ శంకర్ ఎలా అనిపించిందో చెప్పాలి మీకు. ఇస్మార్ట్ శంకర్ నాకు పర్లేదు అనిపించింది అండ్ దానికి 3 మెయిన్ రీజన్స్. ఒకటి రామ్, దేవదాస్ తర్వాత మళ్ళీ అంత నాటుగా డైరెక్టర్ రాసిన క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. అసలు ఇన్హిబిషన్ లేని పర్ఫార్మెన్స్, ఐ రియల్లీ లైక్డ్ ఇట్. నెంబర్ 2 వచ్చేసి మణి శర్మ గారు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు అండ్ ఆల్సో మెయిన్లీ ఆ క్లైమాక్స్ శివ స్కోర్ అయితే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయింది. సో థియేటర్ నుంచి వచ్చినప్పుడు ఒక హైలో బయటకు వచ్చాను. అండ్ రీజన్ నెంబర్ 3, వీడియో సాంగ్స్ కొరియోగ్రఫీ. ప్రతి వీడియో సాంగ్ ఆడియో ట్యూన్ ని ఎన్హాన్స్ చేసింది అండ్ ముఖ్యంగా దిమాగ్ ఖరాబ్ సాంగ్ అయితే మూవీకే మెయిన్ యూఎస్పీ అయింది. సో సినిమా నాకు పర్లేదు అనిపించినా బ్లాక్ బస్టర్ అయింది. కట్ చేస్తే లైగర్ డిజాస్టర్ తర్వాత సిచ్యువేషన్ పూరి గారు ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలి. అండ్ లాస్ట్ 5 yearsలో సీక్వెన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయిగా. ఇస్మార్ట్ శంకర్ ఎలాగో హిట్ అయింది అండ్ ఎగ్జాక్ట్ సేమ్ టెంప్లెట్తో కొంచెం ప్లాట్ మార్చి సీక్వెల్ తీస్తే వర్క్ అవుతుంది అని అనుకుని తీసిన సినిమా డబుల్ స్మార్ట్. బట్ ఇన్ దిస్ సీక్వెల్ రామ్ మళ్ళీ తన 100% ఇచ్చాడు. 100 కాదు 101% ఇచ్చాడు అండ్ ప్లాట్ కూడా బిట్ మోర్ పర్సనల్. బట్ అన్ఫార్చునేట్లీ మనీ సర్స్ ఆల్బమ్ వాజ్ జస్ట్ ఓకే అండ్ క్లైమాక్స్ పోర్షన్ అంత ఎఫెక్టివ్గా లేకుండే అండ్ పూరి సర్స్ రైటింగ్ స్టేట్ ద సేమ్. సో ఓవరాల్గా మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాజ్ ఎంగేజింగ్ అట్ పార్ట్స్ బట్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇట్స్ డిసప్పాయింటింగ్. ఐ లైక్ ఇస్మార్ట్ శంకర్ బెటర్ దాన్ డబుల్ స్మార్ట్. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆ సబ్స్క్రైబ్ కౌంట్ పెరుగుతూ ఉంటే మాకు కొంచెం కిక్ వస్తుంది భయ్యా టు డెలివర్ బెటర్. సో ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. జంపింగ్ ఇన్ టు ద రివ్యూ, కథ విషయానికి వస్తే బిగ్ బుల్ అదే మన సంజయ్ దత్ ఒక పెద్ద డాన్ అండ్ తనకి బ్రెయిన్ ట్యూమర్ అని తెలుస్తుంది. సో ఎలా అని అనుకుంటున్న టైంలో ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తాడనమాట ఈ మెమరీ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ గురించి. ఓకే లెట్స్ డూ ఇట్ అంటారు, వేరు మనుషుల మీద ట్రై చేస్తారు, ఫెయిల్ అవుతారు. దెన్ ఆల్ రోడ్స్ లీడ్స్ డౌన్ టు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. మరి శంకర్కి సక్సెస్ఫుల్గా మెమరీ ట్రాన్స్ఫర్ చేశారా లేదా అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అండ్ టు గివ్ క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ, ఏ సీక్వెల్ షుడ్ ఆల్వేస్ రివీల్ మోర్ అని నమ్ముతాను నేను. అది వరల్డ్ గురించి కావచ్చు, క్యారెక్టర్ గురించి కావచ్చు, దేని గురించి అయినా ఇట్ షుడ్ యాడ్. అండ్ ఈ సీక్వెల్లో కూడా శంకర్ చైల్డ్హుడ్ సీన్స్ తో సినిమా స్టార్ట్ అవుతుంది డ్యూరింగ్ టైటిల్ సీక్వెన్సెస్ విచ్ ఇస్ రియల్లీ గుడ్. వన్స్ ద టైటిల్స్ ఆర్ ఓవర్ ఇట్ మూవ్స్ టు ద ప్రెసెంట్ అండ్ ఇట్ ఆల్మోస్ట్ ఫాలోస్ ద సేమ్ టెంప్లెట్ యాజ్ ఇస్మార్ట్ శంకర్. హీరోయిన్ తో రొమాన్స్, యాక్షన్ అన్ని సేమ్ టోన్ లోనే ఉంటాయి అండ్ మధ్యలో ఆలీ ట్రాక్ విచ్ ఈస్ జస్ట్ ఆఫుల్. ఏదో 1-2 చోట్ల కొంచెం నవ్వినా ఇట్ వాస్ ప్రొలాంగ్ అన్నెసరీ త్రూ అవుట్ ద ఫిలిం. టు బి రియల్లీ హానెస్ట్ గైస్, ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నా ఏం చెప్పలేను నేను. క్లుప్తంగా రామ్ ఇస్ టెరిఫిక్ అగైన్ యాజ్ ఇస్మార్ట్. రామ్ ఉన్న సీన్స్ ఓకే చూడొచ్చు అన్నట్టు ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఒక క్రక్ సీన్ లో హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ సో హార్ట్ టచింగ్. ఇక మిగతా సీన్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ నన్ ఆఫ్ దమ్ మేడ్ అన్ ఇంపాక్ట్. అండ్ మనీ సార్ ఆల్బమ్ కూడా ఈవెన్ దో ఇట్స్ డీసెంట్, he couldn't recreate the magic he did in ఇస్మార్ట్ శంకర్ and this applies to the climax as well. ఫస్ట్ పార్ట్లో ఏదో శివ ట్రాన్స్ వర్కౌట్ అయింది కదా అని మళ్ళీ అలానే ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ సేమ్ ఇంపాక్ట్ ఇక్కడ జనరేట్ కాలేకపోయింది. ది కుడ్ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ ఎల్స్. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, రామ్ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్, వచ్చే ప్రతి రూపాయి మీద రామ్ పేరే ఉంటుంది. హీఈస్ ద లీడ్, హీఈస్ ద ప్లాట్, హీఈస్ ద రిలీఫ్ ఇన్ బిట్వీన్. ఐ మీన్ హీఈస్ ఎవ్రీథింగ్ గైస్. Kavya Thapar is gorgeous in the film and she did okay. Jhansi is effective in a brief role. Apart from these actors, unfortunately none of the others makes an impact. Technically this movie is okay. Lastly, writer-director Puri Jagannath garu, he succeeded in presenting Ram in a dynamic way. But I wish he would have had more fun with the actor and also the concept of memory transfer in general, instead of wasting precious time on Ali's comedy track, man. And the main plot point kuda baga raskunnaru, but I felt he could have milked it more. Even Pragati gari character ni kuda inka effective ga use chestunte baagundedi anpichindi. Final word, if you liked and enjoyed Ismaart Shankar, you might like Double Smart as well. Give it a try. That's the review guys. My video meeku nachinataithe please subscribe to our channel and click the bell icon for more updates. Signing off, Team The View.